తన ఆశయాలకు అనుగుణంగా పెళ్లి చేసుకోవటం, ఇద్దరు ప్రేమికులు ఒకటి కావటం, ఇంతకాలం తను ఏ సమాజ మార్పు అయితే కోరుకుందో ఆ సమాజ మార్పులో అనుకున్న విధంగా తను భాగస్వామి ఎన్నుకొని పెళ్లి చేసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. అందులో వాళ్ళ అమ్మ అంటే చాలా సంతోషపడేది. వాళ్ళ అమ్మకు నివాళులు అర్పిస్తూ అమ్మ మీద రాసిన పాటను ఆవిష్కరించే అవకాశం నాకు ఇచ్చినందుకు నేను కృతజ్ఞుడిని. ఆ సీడీ ఎలా అర్జున్ ఎలా దాన్ని ఆన్ చేయవలసిందిగా కోరుతున్నా. మనం ఎంత గొప్ప వాళ్ళమైనా హృదయంలో ప్రేమ లేకుంటే అనవసరం. మనం ఎంత అందంగా ఉన్నా ఆ అందం వెనకాల ప్రేమ లేకుంటే జీవించలేం. మనకు ఎంత ధనం ఉన్నా ఆ ధనం వెనకాల ప్రేమ లేకుంటే జీవించలేం. మనకు ఎంతమంది బంధువులున్నా ఆ బంధువుల మధ్య అపురూపమైన ప్రేమ లేకుంటే జీవించలేం. మనం ఎంత ఘనంగా ఉన్నా పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరి మధ్య ప్రేమ లేకుంటే చివరిదాకా నడవలేం. అలాంటి అన్యోన్యమైన ప్రేమను నా చెల్లి, ఈ తమ్ముడు మనందరి ముందు ప్రేమగా వివాహం చేసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రేమ నువ్వు నేను అల్లుకున్న బంధం, ప్రేమ నీకైనాకై కట్టుకున్న భవనం, ప్రేమ ఇద్దరం ఒకటై ఎంచుకున్న మార్గం, ప్రేమ హద్దులు దాటక అందుకున్న స్వర్గం, ప్రేమ ఎదురు చూపులు, ప్రేమ కలవరింతలు, ప్రేమ నిండు గుండెలు, ప్రేమ పండు వెన్నెలలు, ప్రేమ సమస్త జీవన సౌందర్యాలు, ప్రేమలు మొగలై సాగిపోయే పయనం, ప్రేమ కలిదప్పులు మరిచిపోయే లోకం, ప్రేమ కష్ట సుఖాలలో కలిసి ఉండి నేస్తాం, ప్రేమ ఆటుపోటులను తట్టుకునే ధైర్యం, ప్రేమ కపట మెరగదు, ప్రేమ నటన చేయదు, ప్రేమ హింస పెట్టదు, ప్రేమ అణిచివేయదు, ప్రేమ చేతిలో చేయి వేసుకున్న శబదం, ప్రేమ నువ్వు నేను అల్లుకున్న బంధం, ప్రేమ నీకైనాకై కట్టుకున్న బంధం. అలా ప్రేమికులైన నా చెల్లికి, తమ్ముడికి నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంవత్సరాల కిందటి జ్ఞాపకాల్లాగా నా పెళ్ళి కూడా ఇట్లాగే జరిగింది. నా పెళ్ళి కూడా ఇదే పద్ధతిలో ప్రమాణ పత్రం ద్వారా జరిగింది. ఇక్కడే వేదిక మీద ఉన్న లక్ష్మణరావు నా పెళ్ళి పెద్ద, ఆయన పెళ్ళి కూడా అట్లాగే జరిగింది. అంటే పెళ్ళిళ్ళు 40 ఏళ్ల క్రితం జరుగుతున్న పెళ్ళిళ్ళని 2023లో వీళ్ళు మళ్ళీ అట్లాంటి ఒక విలువలతో కూడిన ఆదర్శ వివాహాన్ని జరిపించుకోవడానికి నిజంగా కూడా ఈ కాలంలో చాలా అరుదుగా జరుగుతున్న ఈ విషయాల్ని జరుపుకున్నందుకు స్వర్ణక్కకి, నవీన్ కాదు అగో మళ్ళీ వినయ్కి హృదయపూర్వకంగా అభినందనలు. ఈ స్టేజ్ మీద పాత తరం ఉంది, అది జైత్యాల, సిరిసిల్ల, కల్లోల ప్రాంతాల తరం. జేవి చలపతిరావు గారు, మా భిక్షమన్న FCI ఉద్యమాలలో గొప్ప పేరు. మాదంతా కరీంనగర్ జిల్లా. లక్ష్మణరావు, అల్లం నారాయణ, చలపతిరావు గారు, భిక్షమయ్య, ఇట్లాంటి పేర్లు మా జిల్లాలలో 80ల పేర్లు. 80లలో ఒక కల్లోల దశాబ్దంలో జీవించిన పేర్లు అవి. ఇవల్ల ఇక్కడ మేమందరం జమగూడడం, సరే మేము అట్లా లేం కావచ్చు, అదే పార్టీలలోనూ అదే విశ్వాసాలను కొనసాగవచ్చు, విశ్వాసాలు ఉన్నాయి. కానీ రచనలకు మేము చేసినటువంటి అనేక రచనలకు తన స్వరకల్పన చేసి అనేక పాటల్ని ఇవాళ ప్రపంచానికి సాటి చెప్పినటువంటి స్వర్ణక్క ఈరోజు వివాహం చేసుకోవటం మా అందరికీ, మా కవులు, గాయకులు, కళాకారులందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. తెలంగాణ సాంస్కృతిక సారథిలో తను ఒక గాయకురాలుగా పనిచేస్తూ గత
25 సంవత్సరాలుగా మాతో విడదీరనేటువంటి అనుబంధం ఉంది. అరుణోదయ సాంస్కృతిక సమైక్యలో తను బాల్యం నుండే పాటలు పాడుతూ మన రాజన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి మన స్వర్ణక్క రాజన్న ఫస్ట్ నుంచి పాటలు నేర్పాలని చెప్పేసి ఆమెకు నేర్పించటం, వాళ్ళ అక్కగారు కూడా పాటలు నేర్పించడం వల్ల తను గాయకురాలుగా ఎదిగి పెద్ద అయిపోయింది. కాబట్టి ఈ వివాహానికి వచ్చినటువంటి మా కళాకారుల తరపున, తెలంగాణ సాంస్కృతిక సారథి తరపున, అందరి తరపున అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రెండు అవుతుంది, ఆకలి అవుతుంది. నాకైతే మీకు కూడా అంతకంటే ఎక్కువ కావచ్చు.